సత్యం సుందరం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. శివకుమార్ కుమారులు ఇద్దరు, సూర్య, కార్తీ పరిచయమైనప్పుడు యుగానికి ఒక్కడు సినిమా చేసినప్పుడు ధనుష్ అన్న అయినటువంటి ఆ సినిమా దర్శకుడు రాఘవన్ ఒక రిస్క్ అనే చేశాడని చెప్పాలి. ఆ బడ్జెట్ అనుకున్నంతకన్నా ఎక్కువ అయినందుకు అప్పుడు గొడవలు జరిగినా ఆ తర్వాత సినిమా హిట్గా నిలబడిన బడ్జెట్కి తగ్గట్టుగా అమౌంట్ రాక కొంత ఇబ్బంది పడ్డా కూడా యుగానికి ఒక్కడు హిట్ అనే చెప్పాలి. సో తర్వాత ఆయనకి మంచి సీట్సే పడ్డాయి ఎవరికి, కార్తీకి. సో మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా మళ్ళీ ఫామ్లోకి ఖైదీ సినిమాతో వచ్చాడు. ఖైదీ చిరంజీవి టైటిల్ అయినాడు కూడా ఆ సినిమా బాగుండడంతో ఒక్క రోజులో జరిగే కథతో వెరైటీగా వచ్చినటువంటి ఖైదీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇక ఈ సినిమాకి వస్తే ఇది కూడా 2-3 రోజుల్లోనే నిడివిలోనే జరిగే కథ. చాలా విచిత్రంగా దేవదర్శినికి ఒక నైటీ ఇచ్చారు. ఆమె పిరుదుల మీద ఒక క్లోజ్ షాట్ పెట్టి 2-3 సార్లు ఆ పిరుదులు కదిలేటువంటి షాట్స్ మీద ఎక్కువ గమనించారు మీరు. ఆ వెనుక భాగాన్ని ఎక్కువ చూపించేటువంటి ప్రయత్నం చేశాడు కెమెరామ్యాన్. సో ఆ తర్వాత పైన చున్నీ లేకుండా ఆల్మోస్ట్ ఆ నైటీలోనే ఇంట్లో తిరిగినట్టుగానే తిరుగుతూ ఉంటుంది దేవదర్శిని. అదే ఒక్క నైటీలోనే మనకు సినిమా అంతా కనబడుతుంది ఆమె లాస్ట్ సీన్లలో తప్ప. సో దేవదర్శిని హీరోయిన్, హీరో అరవింద్ స్వామి సినిమాకి. అయితే ఇది తమిళ్లో ఈ సినిమా పేరు మేయా జగన్, తెలుగులో సత్యం సుందరం. అయితే తెలుగులో ఈ సినిమా టైటిల్ ఈయనది ఎవరైతే కార్తీ పేరు ఏంటోంది, సినిమా అంతా సస్పెన్స్. కానీ టైటిల్లోనే మనకు సుందరం అని తెలిసిపోతుంది. హీరో పేరు సత్యమైనప్పుడు ఆయన పేరు సుందరం అనే విషయం మనకు తెలిసిపోతుంది. ఇది ఒక ప్రధానమైన మైనస్ కాగా లాజిక్ లేకుండా తీసిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఇది 2 గంటల 57 నిమిషాల పెద్ద నిడితో వచ్చినటువంటి సినిమా ఇది. లాజిక్ లేకుండా ఎందుకు అనేది నేను ఇంకో ముందు చర్చలోకి వచ్చినప్పుడు చెప్తాను. దీనికి పోటీగా రిలీజ్ అయినటువంటి దేవర అనేటువంటి భారీ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అయ్యి 2 గంటల 57 నిమిషాల నిడివే ఉండడం ఒక విశేషం కాగా, దానికి యూఏ సర్టిఫికేట్ రాగా, అది ప్యాన్ ఇండియా సినిమా కాగా, ఇది కూడా 2 భాషల్లో తెలుగు తమిళ్ ప్రేక్షకుల్ని అలరించే విధంగా 2 భాషల్లో ఇందాకే చెప్పినట్టుగా 2 టైటిల్స్తో సత్యం సుందరం అని తెలుగులో, మయా జగన్ అని చెప్పేసి తమిళ్లో ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమాకు వచ్చినటువంటి సర్టిఫికేట్ క్లియర్ యూ. 27 సెప్టెంబర్కు ఇది రిలీజ్ అవుతే ఒకరోజు ముందుగా ఆ సినిమా దేవర విడుదల కావడం జరిగింది. దేవరకు దీనికి కంపేర్ చేస్తే కలెక్షన్స్ ప్రకారంగా దేవర ఎంత ముందున్నా కూడా ఇది 27 27 అయినా మల్టీప్లెక్స్లో మాత్రం ఒక రోజు తర్వాత ఈ సినిమాని ఎక్కువగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది సత్యం సుందరం. ఎందుకంటే అది 27కు పెద్ద సినిమా ఉంది కాబట్టి ఇది 28 రిలీజ్ అనే అనుకోవాలి. 27 రిలీజ్ అని డేట్ రాసినా కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ 28 తారీఖే ఎక్కువ థియేటర్లో పడ్డది ఈ సినిమా. అరవింద్ స్వామి మరి మనకి తెలుగులో ధృవ సినిమాతో మరొకసారి ఇది వచ్చినటువంటి ఒకప్పటి రోజా హీరో, మరి ఎంతో అద్భుతమైనటువంటి సినిమాలు ఉన్నటువంటి హీరో, మణిరత్నం ఇన్వెన్షన్. సో మరి దళపతిలో కూడా ఇంపార్టెంట్ రోల్ చేసినటువంటి ఈ అరవింద్ స్వామి ఈ మధ్య విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రకరకాలు చేస్తూ పూర్తి స్థాయి హీరోగా ఈ సినిమాలో కనిపించడం ఒకటైతే, శ్రీరామ్య నేను పరిచయం చేసిన అమ్మాయి, నా పక్కన నన్ను ప్రేమించే వాళ్ళు హీరోయిన్గా చేసినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క సొంత చెల్లెలైనటువంటి శ్రీదివ్య ఇవాళ టాప్ స్టారు. సో ఆ శ్రీదివ్య వాళ్ళ అక్క షూటింగ్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి మా అక్క బయలుదేరిందా అని అడిగేది శ్రీదివ్య. నాతో ఫోన్లో మాట్లాడింది అమ్మాయి, చిన్న పాప ఉన్నప్పుడు, అంటే జస్ట్ 10 years 12 years మధ్యలో ఉన్నప్పుడు, పాపగా ఉన్నప్పుడు మాట్లాడింది నాతో. ఇవాళ ఈ తమిళ్ జ్యోతిక లాంటి సినిమా, సూర్య లాంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమాలో ఆ అమ్మాయి కార్తీ పక్కన హీరోయిన్గా చేయడం అనేది నిజంగా తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ విషయం. ప్రేమ్ కుమార్ డైరెక్టర్ అయినటువంటి సినిమాకి నిర్మాతలు వచ్చేసి జ్యోతిక సాధన, సూర్యకుమార్ అంటే భార్యాభర్తలు. తర్వాత మ్యూజిషియన్ వచ్చి గోవింద్ వసంత చేసినటువంటి సినిమాలో శ్రీదివ్య, స్వాతి కొండే, తర్వాత దేవదర్శిని తదితరులు నటించారు. ఇక కథగా చెప్పుకుంటే అసలు ఏం కథ లేదంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు, కానీ నిజంగా కథ లేదు ఈ సినిమాకి. సో ఈ సినిమాకి ముందు నేను ఇస్తున్న రేటింగ్ కూడా చెప్పుకుందాం. ఫస్ట్ 3.75/5. 4 ఇవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి 3.75/5 అనేది ఈ సినిమా రేటింగు. ఇక విశేషాలకు వస్తే సెక్స్, వైలెన్స్, రొమాన్సు, ఎక్స్పోజింగ్ ఇవే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ అనేటువంటి ప్రాతిపదికన సాగుతున్నటువంటి దీంట్లో ప్రేమలు కూడా లేకుండా, ఏమాత్రము ప్రేమలు కూడా లేకుండా, ఒక హీరోయిన్ కూడా లేకుండా సినిమా చేశారంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. హీరోయిన్లు అంటే వాళ్ళు హీరోయిన్లుగా అనిపించారు మనకు. భార్య
అంతే, దేవదర్శిని భార్య ఫోన్లో మాట్లాడుతుంటుంది. ఇందాకే చూపించినట్టుగా ఆ నడుము అటు ఇటు కదులుతూ అమ్మాయి నడుస్తూ ఉన్నప్పుడు, ఇందాకే చెప్పినట్టుగా కెమెరామ్యాన్ ఆమె నడుము వంక వెళ్తూ అలా అలా చేసినటువంటి షార్ట్సే ఎక్కువ మనకు దేవదర్శిని మీద మనకు కనబడతాయి. సో ఫ్యామిలీ టైప్లో అట్లా ఇంట్లో తిరుగుతున్నా అనుకోవచ్చు, తప్పు పడ్డానికి కూడా ఏం లేదు, మనం ఇంట్లో తిరుగుతూ ఉంది అమ్మాయి అంతే. సో అదే చూపించారు. ఆ తర్వాత ఒక చిన్న పాప కూతురు అనమాట అరవింద్ స్వామికి, ఆ కూతురు ఉంటుంది. వీళ్ళు ఇంతకీ ఏంటంటే ఒక ఫస్ట్ వివాదం, జయప్రకాష్ తండ్రి ఉంటాడు, ఒక వివాదం జరుగుతుంది, ఒక ఊరు నుంచి వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక బంధాలు ఉంటాయి కదా, చెల్లెలు పెళ్లి కోసం వెళ్ళాలి అనుకొని ఎంతో పగలు ప్రతీకారాలు ఉన్నా కూడా ఆ ఊరికి వెళ్ళాలని అనుకుంటాడు హీరో. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కార్తీ పరిచయం అవుతాడు. బావా బావా అంటాడు. అతను ఎవరో ఇతను పోల్చుకోడు పాపం. లాజిక్ లేదని ఎందుకు ఇంతకుముందు అన్నానంటే ఇప్పుడు చెప్తాను. అతని పేరు తెలియకుంటే పక్కోళ్ళని అడిగితే ఇతను వచ్చి దూరిపోతున్నాడు అంటాడు. కానీ భార్య ఎప్పుడైతే ఇతను పడుకున్నప్పుడు, కార్తీ పడుకున్నప్పుడు, భార్య ఎదురు ఉన్నప్పుడు, ఎవరు భార్య? కార్తీ భార్య ఉన్నప్పుడు ఇతను అమ్మ ఆయన పేరు ఏంటని అడగొచ్చు కదా, ఎందుకు అడగలేదు అన్న లాజిక్కి ఎక్కడ ఆన్సర్ లేదు మనకి. ఆ పేరు మళ్ళీ మనకు తెలిసేలాగా సత్యం సుందరం అని టైటిల్ పెట్టేశారు. సుందరం అని తెలుస్తూనే ఉంది. ఈ రెండు మినాయిస్తే అసలు ఇట్లాంటి సినిమా కూడా తీయొచ్చా, అది కూడా హిట్ చేయొచ్చా అనేటువంటిది ఊపిరి లాంటి సినిమాలో నాగార్జున పక్కన మెరిసినటువంటి కార్తీ, మరి ఇద్దరు హీరోల్లో తెలుగులో ఆయన చేసిన స్టేట్ సినిమా అది. ఒకప్పటి నటుడు శివకుమార్ కుమారుడు, ఇందాక చెప్పినట్టుగా సూర్య సోదరుడు అయినటువంటి కార్తీ ఇట్లాంటి సినిమాలు ఎంచుకోవడం నిజంగా గ్రేట్. ఎందుకంటే ఈ సినిమా కథానాయకుడు ఎవరైతే అంటే అరవింద్ స్వామి. ఎప్పుడో ఫేడౌట్ అయిపోయినట్టు హీరోని మెయిన్ రోల్గా పెట్టుకొని తను సైడ్ క్యారెక్టర్ చేయడం అంటే గొప్ప విషయం. సైడ్ క్యారెక్టర్ అంటే సినిమా అంతా ఇతనే ఉన్నాడు, క్యారెక్టర్ ఇతనే ఇంపార్టెన్స్. అనుకోని ప్రయాణంలో రాజేంద్ర ప్రసాద్ నరసింహరాజు పక్కన చేసినట్టుగా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కార్తీది ఉంది. చాలా అద్భుతంగా చేశాడు కార్తీ. అట్లాగే అంతకన్నా అద్భుతంగా చేశాడు అరవింద్ స్వామి. సో ఆ కాసేపు ఫోన్ షాట్లైనా దేవదర్శిని కూడా బాగా చేసింది, చక్కగా హీరోయిన్ లాగానే కనిపించింది ఆమె. సో మొత్తానికి ఆయనకి ఏజ్ తగ్గట్టుగా ఆమెను ఇద్దరిని సెట్ చేసి మోల్డ్ చేసినటువంటి తీరు డైరెక్టర్ ప్రేమ్ కుమార్. టైటిల్ ఎక్కడేసుకున్నాడు తెలుసా, బావా అని చెప్పేసి అనుకో, నేను పేరు పెట్టి పిలుస్తాను రా నేను. ఒకప్పుడు పొటాటో అన్నాను కదా, ఇప్పుడు నీ పేరు చెప్పనా, నేను చెప్పేస్తున్నా సుందరం అంటాడు. అప్పుడు టైటిల్ పడుతుంది సత్యం సుందరం అని, బ్లాక్ అండ్ వైట్లోంచి ఒక వైట్ కలర్లో టైటిల్ పడుతుంది బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో. ఆ తర్వాత సినిమా టైటిల్స్ పడతాయి. ఇంత నావెల్టీగా తీశాడు క్లైమాక్స్. ఇది 2 గంటల 50 నిమిషాల సినిమా అంటే ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఎక్కడ పాటలు పద్యాలు లేకుండా ఏమున్నా కూడా అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకుంటూ వెళ్ళిపోయాడు సినిమాలో. హాయిగా ఉంటుంది సినిమా. సో ఎంత భావోద్వేగాల మధ్య, ఎంతో నిజంగానే భావమర్దుల కథ, భావోద్వేగాలు ఉన్నాయి మళ్ళా. సో బావ యొక్క భావోద్వేగం అని చెప్పాలి. అతను బాధపడుతూ ఉంటాడు, అతను ఫోన్ నెంబర్ తప్పు చెప్తాడు, అడ్రస్ ఇవ్వడు, అతను అసహించుకుంటుంటాడు, ఇతన్ని ఎంట వస్తుంటే ఊరికి వీడు ఎంట పడుతున్నాడు అనుకుంటాడు. కానీ లాస్ట్కి ఇతనికి ఇల్లుకి అవసరమైతే అప్పు వాళ్ళ ఎండీని అడిగితే కూడా ఇతను 25 లక్షలు నీకు అవసరం ఉన్నాయా బావా, నా దగ్గర 15 లక్షలు క్యాష్ ఉన్నాయి, 5 లక్షలు బ్యాంకులో మీ చెల్లెలు అవి బయట పెడతాను, ఏమన్నా లోన్కు పెడతాను, బంగారం లోను, 5 లక్షల రూపాయలు ఇట్లా తీసుకొస్తానని చెప్పేసి ఇస్తానన్నటువంటి అతని అమాయకత్వం చూస్తుంటే ఎక్కడ చూసారా అంటే వీళ్ళు వస్తువులు తెచ్చుకోవడానికి అన్ని ఒక్కొక్క వస్తువు పేరు పెట్టుకుంటుంటారు. అట్లా ఇతని పేరు పొటాటో పెట్టాడు. అరే అప్పుడు గుర్తుకొచ్చింది, అరే నువ్వు సుందరం కదా అని అనడు. లాస్ట్ దాకా నువ్వు ఎట్లయితే ఏడిపించావో నేను కూడా ఏడిపిస్తానని ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాడు. ఇతను పామును పెంచుకుంటాడు, కోబ్రా పిల్లలు పెట్టిందంట వాళ్ళ ఇంటి పరిసరాల్లో, ఒక ఎద్దును పెంచుకుంటాడు. మరి అంత అమాయకత్వం, అతను మంచితనం చూసిన తర్వాత ఇతను చాలా ఫీల్ అయిపోతాడు. నేనేమో ఏవో పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని మనసులో ఇంత బాధపడుతున్నాను, చెల్లెలు పెళ్ళి కూడా పోయినప్పుడు చెల్లెలు కూడా అసలు ఆ చెల్లెలు పాత్ర చూసినప్పుడు ఆ చెల్లెలు కూడా ఎంత అద్భుతంగా చేసిందంటే, అసలు నిజంగా చెల్లెలంటే ఇలాంటి చెల్లెలు ఉండాలి మనకు అనిపించే విధంగా స్వాతి కొండే ఎంతో అద్భుతంగా కనిపించింది. అన్నయ్య నువ్వు ఏం తెచ్చినావు నేను చూస్తానని చెప్పి డబ్బా విప్పి ఒక్కొక్కటి చూసి మా అన్నయ్య గాజులు తెచ్చాడు, ఓకే, మా అన్నయ్య కాళ్ళకి పట్టీలు తెచ్చాడు, గజ్జలు తెచ్చాడు, అన్నీ తెచ్చాడు. కాబట్టి కాళ్ళ పట్టీలు అప్పుడే పాత పట్టీలు తీపిచ్చి కాళ్ళకి పెట్టించుకొని అందరినీ లైన్లో ఆపేసి మరి ఆ అన్నయ్యకి ఇచ్చే ఇంపార్టెన్స్ వస్తే మన కళ్ళకి గలగల నీళ్ళు వచ్చేస్తాయి బయటికి, జల పారుతున్న గోదావరిలా వచ్చేస్తాయి నీళ్ళు. సో అట్లా నేనైతే బాగా ఫీల్ అయ్యాను. నేను కొన్ని సీన్లలో అద్భుతంగా లీనమైపోయాను. అయితే లాజిక్, ఒక పేరు కోసం సినిమా ఏంటి అని లాజిక్ ఆలోచిస్తే సినిమా వేస్ట్ అనిపిస్తుంది. కానీ ఆ ట్రీట్మెంట్, ఇప్పుడు ఆ చెల్లెల క్యారెక్టర్ ఉంది, ఎంత అద్భుతంగా చేశాడు. ఆ పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. అట్లాగే కాదు ఈయన తెలుసా మా బావ అవుతాడు అని చెప్పేసి భర్తకు పరిచయం చేయడం, ఇతను నిన్నే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి అరవింద్ స్వామి అంటాడు, నన్ను పెళ్లి చేసుకోక బావా, నువ్వు మా చెల్లెలు పెళ్లి చేసుకో అని నన్ను జోక్స్ చేసుకుంటూ ఆ చెల్లెలు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది వాళ్ళ అనేకు, తినకు నువ్వు వచ్చినాక తిందాం మనం అందరం అని అనడం, ఇతను చెప్పకుండా మెల్లిగా వెళ్ళిపోవడం. ఆ తర్వాత ఇతనికి కార్తీ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ భార్యకి పరిచయం చేసి శ్రీదేవిని పరిచయం చేసినప్పుడు శ్రీదేవి కూడా ముద్దుగా క్యారెక్టర్కి ఒదిగిపోయింది అమ్మాయి.
సో బాగా చేసింది తను, కానీ డైలాగులు తక్కువ. సరే ఉన్నంతలో రాణించింది. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత పాములు పెంచుకున్నాడు వీడు. అంటే అమ్మో పాము అని భయం అవుతుంది వీటికి, ఎద్దు ఉంటుంది. అదన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నప్పుడు ఇతను మెల్లిగా అతను చెప్పకుండా బయటికి వెళ్ళిపోతాడు. అక్కడ మళ్ళీ ఒక గుడి దగ్గర అమ్మేటువంటి పూలు అమ్మే ఒక లేడీ అక్కడ కూర్చో అన్న అంటుంది. అక్కడ భావోద్వేగాలు చూపించారు. అంటే మానవ సంబంధాలు ఎలా ఉంటాయి, పేదవాళ్ళు అన్న అని తొందరగా బయట వాళ్ళని ఎట్లా సంబోధిస్తారు. రిచ్ పర్సన్స్ ఎక్కువ కూడా మీరు అన్న అక్క అని అన్నారు, కానీ తొందరగా వీళ్ళు పేదవాళ్ళు తొందరగా వరుస కలిపేసుకుంటారు ఊర్లలో ముఖ్యంగా. సో అట్లా అన్నప్పుడు ఏంటంటే గుడి అంటే ఆ పేరు తెలియదు కదా, ఎలా అర్చన చేసి 100 రూపాయలు ఇచ్చి అర్చన చేయించు మా ఫ్రెండ్ పేరు మీద, దేవుని పేరు మీద చేయించి అంటాడు. సెకండ్ టైం వచ్చినప్పుడు పేరు చెప్తాడు, మనకు అది మ్యూట్ చేశారు. అది దర్శకుడి యొక్క గొప్పతనం, శ్రీ ప్రేమ్ కుమార్ యొక్క గొప్పతనం, అది చెప్పకుండా చూపించాడు. సో ఆ తర్వాత పేరు తెలిసిన తర్వాత ఇంటికి వచ్చి సంతోషంగా చెప్పడము. ఆ తర్వాత పిల్లలతో చెప్పినప్పుడు కూతురు ఫోన్ మాట్లాడించి ఇతన్ని కల్పించే ప్రయత్నం. ఇతనేమో రాంగ్ నెంబర్లు ఇస్తాడు. ఆ బావా నీకు ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ వచ్చిందని, నేను అబద్ధం చెప్పా, 9 గంటలకే లాస్ట్ బస్ కానీ 10 గంటలకి అని చెప్పా, మా ఇంట్లో ఆపుకోవాలని చెప్పేసి, దానికి తిరిగి చెల్లు బావా అని చెప్పి అమాయకంగా కార్తీ చెప్తున్న డైలాగులు వింటుంటే మనకు ఉప్పొంగిపోతుంది మనసు. ఈ బంధువు ఎవడో నాకు పేరు తెలియకుండా నా ఇంట పడుతున్నాడు, నా పక్కనే ఉంటున్నాడు, తెలుసుకొని ఇవ్వట్లేదని భార్యకి చెప్పే సన్నివేశాలు, ఆ కూతురుకి చెప్పుకొని బాధపడితే కూతురు ఫోన్తో వీళ్ళిద్దరిని కలిపేటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా తీశాడు సినిమాని. అసలు ఇట్లాంటి సినిమా సత్యం సుందరం అనేటువంటి కథని అట్లా అనుకోని చేయడమే అసలు చాలా గొప్ప విషయంగా చెప్పాలి. మరి తమిళ్లో తెలుగులో వచ్చినటువంటి ఈ సినిమా, తమిళ్లో మరి మేయా జగన్, అక్కడ ఆల్రెడీ కార్తీ అరవింద్ స్వామికి చాలా పెద్ద ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ న్యాచురల్గానే రెస్పాన్స్ పెద్దగా వస్తుంది. కానీ ఇక్కడ కూడా రెస్పాన్స్ రావడం విశేషం. అట్లాంటి దేవరా కేవలం మనకు బడ్జెట్ పరంగా ఓ పెద్ద సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పేసినా కూడా ఈ రెండిట్లో నాకు మాత్రం సత్యం సుందరం మనసుకు హత్తుకుంది. దేవర సినిమా అంతగా హత్తుకోలేదు, ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట. కాకపోతే సత్యం సుందరం కలెక్షన్స్ తక్కువనే ఉంటాయి కదా న్యాచురల్గా, డబ్బింగ్ సినిమా కాబట్టి. ఏమైనా కూడా బోర్డులు మాత్రం అన్నీ తెలుగు వచ్చేలాగా, ఆ గుంటూరు అని చెప్పొచ్చేలాగా, రివర్స్లో కనబడ్డప్పుడు కూడా తెలుగు కనబడేలాగా జాగ్రత్తలు తీసుకున్నటువంటి తీరు ఈ డబ్బింగ్ మీద వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధను మనకు కనబరుస్తుంది. అట్లాగే రికార్డింగ్ చాలా బాగుంది, హృదయంగా ఉంది. మ్యూజిక్ పాటలు పద్యాలు పెద్దగా మనకు ఆకర్షించకపోయినా కూడా మనకు గోవింద్ వసంత సంగీతం రికార్డింగ్లో చాలా ఆకట్టుకుంటుంది. కార్తీ అరవింద్ స్వామిలు పోటీ పడితే అరవింద్ స్వామి నెగ్గాడు నటనలో. తర్వాత నెక్స్ట్ కార్తీ అమాయకంగా చేశాడు. తర్వాత దేవదర్శిని, చాలా తర్వాత చేసింది స్వాతి కొండే, ఆ తర్వాతే శ్రీదివ్య. సో ఈ వరుసలో ఉంటుంది. మొత్తానికి మామ పాత్రలు చేసిన వాళ్ళు, విగత పాత్రలు చేసిన వాళ్ళు కూడా అద్భుతంగా యాక్ట్ చేశారు. సో పాత రిలేషన్స్ని కలుపుకోవడానికి ఏ రకంగా జరుగుతుంది అనేది, ఇవాళ ఈ పెళ్ళికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ రోజు రాత్రి ఏం జరిగింది, వచ్చిన తర్వాత వారం తర్వాత ఏం జరిగింది అనేది కథ. అంతే, ఇంతలోనే కథను నడిపించినటువంటి తీరు. ఎక్కడ సెక్స్ అప్పీల్ కానీ, ఒక ఎక్స్పోజింగ్ కానీ, పాటలు, రొమాన్స్లు, ముద్దులు గుద్దులు ఏమీ లేకుండా, గుద్దులాటలు ఏమీ లేకుండా, గుద్దుల ఫోజులు ఏమీ లేకుండా, కేవలం ఇందాక చెప్పినట్టుగా అమ్మాయి నడుము ఒక్క దగ్గర మాత్రం క్లోజ్ చూపించారు అమ్మాయి. అందుకే క్లియర్ యూ సర్టిఫికేట్, పిల్లలతో చూడదగ్గ సినిమా అని వచ్చింది. ఒక అద్భుతమైన సినిమా సత్యం సుందరం, ట్రై చేయండి. సో ఒక మంచి దీని కింద మనకు ప్రేమ్ కుమార్ అందించినటువంటి ఈ సినిమా ప్రమోదమైనటువంటి సినిమా, ప్రమోదం కలిగించేటువంటి సినిమా, మనసుకు ఆహ్లాదం కలిగించే సినిమా. 3.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గాంధీ జయంతి శుభాకాంక్షలతో ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.